శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి అక్టోబర్ 15 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి ప్రతికూల సమస్య నుంచి అనుకూలంగా మార్చుకోవాలో, ఏ దేవత ఆరాధన చేయటం వల్ల మీ జీవితంలో మరిన్ని సానుకూల ఫలితాలు అనేది లభించబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారంటే ఈ రాశివారు చాలా వరకు కూడా పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారండి. ఎప్పుడు కూడా వీరు సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపశక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏ పనైనా కూడా వీరు పట్టుదలతో సాధిస్తారు. మంచి చెడు ఆలోచన చేసిన తర్వాతనే వీరు కార్యసాధన అనేది చేస్తారు. ఏ విధమైన ఆశ్రయ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కూడా ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేయడంలో వీరు ముందుంటారు. ఇక ఈ రాశి వారు ఎటువంటి ఆలోచనలు చేస్తారో వారు ఎవరు కూడా తెలియనివ్వరండి. తమకు ఎటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరు చెప్పకుండా వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి జాతకుల గురించి మనం చూస్తే కనుక వీరికి 10 సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా వీరు ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా అనుకూల శుభ ఫలితాలు అయితే కలుగుతున్నాయి. ఎన్నో రోజుల నుంచి మీరు ఆర్థికపరంగా ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటికి మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అది ఎప్పటి వరకు అని అంటే దాదాపు 5 ఏళ్ల పాటుగా వీరి జీవితం అద్భుతంగా మారబోతుంది. ధనం అనేది విపరీతంగా సంపాదించుకోబోతున్నారు. ఈ ధనంతోనే వీరి జీవితాంతం కూడా సరిపోయేదానికంటే ఎక్కువ కూడా సంపాదించుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆర్థిక పరంగా వీరికి ఎంతో పురోగతి అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ అవసరాల కోసము అప్పులు చేసిన పరిస్థితులు కానీ ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున ఈ సంవత్సరానికి కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టబోతున్నారు. అప్పు తీసుకున్న చోట అప్పు ఇచ్చే మార్గం అయితే మీకు కనిపిస్తుంది. రేపటి రోజున మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే కనుక వాటన్నిటికి కూడా రేపటి రోజు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. అంటే లోన్లు తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి మీరు తిరిగి డబ్బులను ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే మీరు తీసుకున్నారో ఇన్ని రోజులు మీరు వారితో ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది, అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించినా కూడా జరిగి ఉంటుందండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి లేదా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. కానీ రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కనుక మీరు అందరి ముందు కూడా తలెత్తుకొని నిలబడతారు. వీరి శత్రువులు వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకొని చెప్పచ్చండి. అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నారు. అటు ఉద్యోగపరంగా కానీ ఇటు వ్యాపార పరంగా కానీ ఏ రంగంలోనైనా పనులు చేస్తున్నా ఈ రాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అయితే ఉండబోతుంది. కాబట్టి రేపటి రోజు మీరు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారండి. ఇక కాకపోతే ఏంటంటే కొన్ని అనుకూల కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులు ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు ఉండబోతున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ఫ్లాట్స్ కానీ లేదా భూములు కానీ కొనుగోలు చేసినట్లయితే వాటి ధరలు అనేవి పెరగక ఆర్థికంగా పురోగతి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా ఉంచేసి ఉంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎటువంటి సహాయం అనేది మీకు దొరకదు. ఇన్ని రోజులు ఎదురు చూశారు కూడా, కానీ ఇప్పుడు రేపటి రోజున వాటి యొక్క ధరలు అనేవి పెరుగుతాయి. అదేవిధంగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగటం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారండి. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ రాశి వారిలో మీ జీవిత భాగస్వామ్యంతో కానివ్వండి లేకపోతే తల్లిదండ్రుల తరపు నుండి అవనివ్వండి మీకు ఈ రేపటి రోజున ఆస్తులు సంక్రమించే అవకాశం అయితే ఉంది. అలాగే కోర్టు వివాదాలు ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటికి కూడా రేపటి రోజున పరిష్కారం అనేది దొరుకుతుంది. తప్పకుండా మీకు అనుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఇప్పుడు ఉండబోతుంది. మీ పై అధికారుల నుండి కూడా మీ తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు మంచి మద్దతుతో పాటుగా
వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఈ విధంగా ఈ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కూడా మార్పులైతే చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మంచి లాభాలనేవి అద్భుతంగా కనబడుతున్నాయి. గతంలో కంటే కూడా రేపటి రోజు మీరు చేస్తున్న వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే మంచి వ్యాపార భాగస్వామి కూడా ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున మంచి భాగస్వామి కూడా లభించబోతున్నారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్తగా వ్యాపారాలు కూడా మీరు పెట్టడానికి అవకాశాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా రేపటి రోజున ఎంతో అనుకూలంగా మారబోతుందండి. అద్భుతమైన విజయాలను మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఇప్పుడు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారండి. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మీకు గుర్తింపు కూడా సంపాదించుకుంటా అని చెప్పుకోవాలి. ఇక కళాత్మక రంగాల్లో ఉన్నటువంటి రాశి వారికి మంచి అవకాశాలు వచ్చాయండి. ఇక ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాడికి కూడా రేపటి రోజు చక్కటి వివాహ సంబంధం కుదరబోతుంది. ఇక సంతానం పరంగా కూడా వీరు శుభవార్తనైతే వినబోతున్నారు. ఈ రాశి జాతకులకు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించండి. ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుతారండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక మీకు సాయంత్రానికి పిల్లల ఉత్తేజితం అయితే చూస్తారు. మీ రోజువారి అలసటను, నిర్లిష్టతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ను కూడా ప్లాన్ చేసుకుంటారు. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినైతే ఇస్తుంది. మీకు లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెలువరుస్తాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చు. మీ ప్రేమను మీ నుండి ఎవరు వేరు చేయలేరు. పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష మిమ్మల్ని ఆవరించకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. మీ పరిశ్రమ, కష్టం రాణింపుకు వస్తాయి. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు కూడా సంభవిస్తాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును రేపటి రోజున మీ భాగస్వామితో అయితే మీరు ఖచ్చితంగా గడపబోతున్నారండి. రేపటి రోజున మీరు చంద్రోదయం తర్వాత కుటుంబ ఆనందాన్ని అయితే మీరు కళ్ళారా వీక్షిస్తారు. రేపు సాయంత్రానికి మీలో ఒక కొత్త ఉత్తేజం కూడా నింపుకుంటారు. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి వినాయక స్వామి గుడికి వెళ్ళి వినాయక స్వామి గుడిలో గరికమాలంగా సమర్పించినట్లయితే మీకు అన్ని రకాలుగా వ్యాపారంలో అడ్డంకులు అనేవి లేకుండా సాఫీగా అనేది మీ వ్యాపారం సాగిపోతుంది. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.